పని ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పారిపోతున్నారు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హైదరాబాద్లో ఒక మహిళా బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటిది వారానికి 48 గంటలు కాదు 70 గంటలైనా పనిచేయాలన్నారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. కాదు 90 గంటలు వర్క్ చేయండి అన్నారు L&T కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్. అసలు అన్నేసి గంటలు పనిచేయడం సాధ్యమేనా? అసలు ఎన్ని గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది? భారతదేశంలోని యువత వారానికి 48 గంటలు కాదు 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇటీవలే చెప్పారు. దీంతో దేశ విదేశాల్లో వర్క్ కల్చర్ పై చర్చోపచర్చలు జరిగాయి. We in India, we're a poor country. We have a lot of challenges. We first have to get a life, then we can worry about work-life balance. When Prime Minister Modi is working so hard, probably he works 100 hours a week. When his cabinet ministers are working very hard, when his bureaucrats are all working very hard, the only way we can show our appreciation for all these wonderful things that are happening is by our working out. Frankly, I was a little bit disappointed in 1986 or something when we moved from 6-day week to 5-day week. I mean, I was not very happy with that. I think in this country, we have to work very hard because there is no substitute for hard work. Even if you are the most intelligent guy, you need to work hard. లార్సన్ అండ్ ట్రూబో చైర్మన్ సుబ్రమణ్యన్ మరో 2 అడుగులు ముందుకు వేశారు. ఉద్యోగులు ఆదివారంతో సహా వారానికి 90 గంటలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉద్యోగులకు వీడియో సందేశంలో సుబ్రమణ్యన్ ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించడం వివాదానికి దారితీసింది. L&T తన ఉద్యోగులను శనివారాల్లో ఎందుకు పనిచేస్తుంది అని వీడియోలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఉద్యోగులను ఆదివారం పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నానని సమాధానం చెప్పారు సుబ్రమణ్యన్. తాను ఆదివారం కూడా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంట్లో భార్యను చూస్తూ ఉండటం కంటే ఆఫీసులో పనిచేయటం మేలంటూ ఉచిత సలహానిచ్చారు. సుబ్రమణ్యన్ చెప్పినట్లు వారంలో అస్సలు సెలవు లేకుండా రోజుకు 13 గంటలు పనిచేస్తే వారానికి 90 గంటలు పూర్తవుతుంది. I regret I am not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. Because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the office. చైనా ప్రజలు వారానికి 90 గంటలు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు సుబ్రమణ్యన్. అమెరికన్లు వారానికి 50 గంటలే పనిచేస్తారని, వారిని చైనీయులు అధిగమించేస్తారన్నారు. అయితే వారానికి మనిషి అన్నవాడు 90 గంటలు పనిచేయటం సాధ్యం కాదని, మనిషి యంత్రంలా మారితేనే సాధ్యం అంటున్నారు. ఎన్ని గంటలు పనిచేశామన్న దానికన్నా ఎంత క్వాలిటీగా పనిచేశామన్నదే ముఖ్యమంటున్నారు మరికొందరు. నారాయణమూర్తి సుబ్రమణ్యన్ చెప్పినట్లు వెట్టి చాకరీ చేయడానికి యువత సిద్ధంగా లేరు. దీనివల్ల మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం తామెందుకు అసలు సెలవే లేకుండా రోజుకు 14 గంటలు పనిచేయాలంటున్నారు. వారానికి 168 గంటలున్నాయి. వాటిలో కొన్ని గంటలైనా కుటుంబానికి తనకు తాను ఇచ్చుకోవద్దా అనేది చాలా మంది ప్రశ్న. మనిషి అన్నాక కాసింత కళాపోషణ లేకపోతే మనిషికి కొట్టుకు తేడా ఏముందంటున్నారు నేటి యువకులు. చాలా తక్కువ మందే నారాయణమూర్తి, సుబ్రమణ్యం లాంటి వారి మాటలతో ఏకీభవిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే సుబ్రమణ్యం పోస్ట్ ను షేర్ చేస్తూ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. మానసిక ఆరోగ్యం కూడా చూసుకోవాలని చెబుతూ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ హ్యాష్ ను జోడించి పోస్ట్ పెట్టారు. అయితే L&T కంపెనీ మాత్రం అసాధారణ లక్ష్యాలను చేరాలంటే తప్పకుండా అసాధారణ కృషి కావాలంటూ తన చైర్మన్ ను వెనకేసుకొచ్చింది. 90 గంటల పని విధానాలంటే వినాశనానికే గాని వికాసానికి కాదన్నారు RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా. తెలివిగా పనిచేయటం ముఖ్యం కానీ జీవితాన్ని పూర్తిగా ఆఫీసులకే పరిమితం చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది అవసరమని అభిప్రాయపడ్డారు. మనుషులంటే బానిసలు కాదన్నారు హర్ష గోయంకా. రోజుకు 8 గంటలు పనిచేస్తేనే ఆఫీసులకే జీవితాలను అంకితం చెయ్యాలో, పర్సనల్ లైఫ్ లేదా అంటూ చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్వేర్ కొలువుల్లో వారానికి 2 రోజులు సెలవులిచ్చినా సరిపోవడం లేదంటున్నారు. అలాంటిది అసలు సెలవులే లేకుండా పనిచేయాలి అంటే అయ్యే పని కాదు. జీవించడానికి పని కావాలి కానీ పనే జీవితం కాకూడదనేది మరికొందరి వాదన.
జీవితంలో ఎక్కువ సమయం వృత్తికే కేటాయించడం వల్ల వ్యక్తిగత జీవితం కుచించుకుపోతుంది. నిజానికి ఆఫీసుకు వెళ్లి రావడానికే చాలా మంది గంటల కొద్దీ సమయం గడుపుతున్నారు. అలాంటి వారు కొలువుకు దగ్గరలోనే నివాసం ఉంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. సిటీల్లో వారానికి 50 గంటలు పనిచేస్తేనే ట్రాఫిక్ జామ్స్ లో, కాలుష్యంలో ఇరుక్కుపోతున్నారు. వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. అలాంటిది వారానికి 70 లేదా 90 గంటలు పనిచేయటమా అమ్మో అంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పని గంటలు అయిపోయాక బాస్ ఫోన్ చేసినా ఉద్యోగి ఎత్తాల్సిన అవసరం లేదన్న రూల్స్ తెచ్చాయి. పోర్చుగల్ లాంటి దేశాల్లో రైట్ టు రెస్ట్ నియమాలున్నాయి. అలాంటి చట్టాలే ఇండియాలోనూ తేవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.